ఈజీగా రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, ప్రాసెస్ చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మనం ఏం చేసుకోబోతున్నామంటే ఈజీగా రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికి కావాల్సినవి బొంబాయి రవ్వ, నెయ్యి, పంచదార, ఇలాచీ పౌడర్, వాటర్ అండ్ జీడిపప్పు తీసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నానండి. 1.5 గ్లాస్ షుగర్ తీసుకోవాలి. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కావాలంటే 2 గ్లాసులైనా వేసుకోవచ్చు. అలాగే 3/4 గ్లాస్ నెయ్యి తీసుకోవాలండి. 1 గ్లాస్ రవ్వకి 4 గ్లాసుల వాటర్ ఎసురు తీసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. ఇలా ఒక బాండి పెట్టుకోవాలి. ఏదైతే మనం 3/4 గ్లాస్ నెయ్యి తీసుకున్నామో దాంట్లో మనం జీడిపప్పు వేయించుకోవాలండి. ఒకవైపు జీడిపప్పు వేయించుకుంటానే మరో స్టవ్ పైన ఏదైతే మనం వాటర్ తీసుకున్నామో అవి మరిగించుకోవాలండి. ఇక్కడ వచ్చేసి జీడిపప్పు ఫ్రై అయిపోయాయండి. సేమ్ దాంట్లోనే మనం 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, అది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, రవ్వ పచ్చి వాసన పోయేంత వరకు. ఇక్కడ రవ్వ ఫ్రై అయిపోయిందండి. మనం కాచి ఉంచిన వాటర్ పోసుకోవాలండి రవ్వలో. ఇలా కాచిన వాటర్ పోసుకోవడం వల్ల మనకేంటంటే రవ్వ కేసరి టేస్ట్గా ఉంటుంది. అలాగే మనం స్టవ్ ఆపేసే ముందు ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఉంటుందండి. టైట్గా అవ్వదు రవ్వ కేసరి. ఉండలు కట్టకుండా అండి వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ సిమ్ పెట్టేసి ఆ రవ్వ అనేది మనకి గట్టిగా అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి. ఇలా రవ్వ దగ్గరకు వచ్చేసాకండి షుగర్ వేసుకోవాలి. నేను 1 గ్లాస్కి 1.5 గ్లాస్ షుగర్ వేసానండి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 2 గ్లాసులైనా వేసుకోవచ్చండి. ఇలా నిదానంగా కలుపుకోవాలండి అడుగంటకుండా. ఇక్కడ షుగర్ అంతా కరిగిపోయిందండి. ఈ స్టేజ్లో మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. కలర్ఫుల్గా ఉండాలంటేనండి రవ్వ కేసరి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, ఎల్లో కలరు. ఇక్కడైతే నేను కలర్ వేయట్లేదు, న్యాచురల్గానే చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. వేడి నీళ్ళు పోయటం వల్ల మనం స్టవ్ ఆపేసే ముందు ఎలాగైతే ఉంటుందో సేమ్ చల్లారాక కూడా అలాగే ఉంటుందండి. నచ్చితే మీరు ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఓకే, బాయ్.